కర్మషట్కములో భాగమైన 3వ అధ్యాయము కర్మయోగము. కేశవ, కర్మయోగము కంటే జ్ఞానయోగమే మంచిదని నీకు తోచినచో నన్నేల భయంకరమైన యుద్ధము చేయు కర్మను ఆచరించున్నట్లు నియోగింపకోరుచున్నావు. కృష్ణ, సందిగ్ధములని నీ బోధనలచే నా బుద్ధి కలతొనుందినది. అందుచే నిశ్చయించి నాకు మిక్కిలి హితము కలిగించే మార్గమేదో దయయుంచి తెలుపుము. లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. నా చేత పాపరహితుడవైన అర్జున, లోకమున 2 విధములైన మనుష్యులుండుటచే జ్ఞానయోగమునకు యోగ్యత గలవారు జ్ఞానయోగమును అనుష్ఠించవలెను. కర్మయోగమునకు తగినవారు కర్మయోగమును అనుష్ఠించవలెనని నేను ఇదివరకే స్పష్టముగా చెప్పి ఉన్నాను. న కర్మాణం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. పార్థ, విధింపబడిన ధర్మములను ఆరంభింపకపోవుట వలన పురుషుడు ఫలాపేక్ష నుండి విముక్తి పొందడు. అట్లే కేవలం సన్యాసముచే అతడు సిద్ధులను పొందలేడు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః. అర్జున, ప్రతి జీవియు భౌతిక ప్రకృతి వలన పుట్టిన గుణములను అనుసరించి వివశుడై ఏదో ఒక పనిని చేయుటకు ప్రేరేపింపబడును. అందుచేత ఎవ్వరైనను ఒక్క క్షణము కూడా ఏదో ఒక పనిని చేయకుండా ఉండలేడు. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస ఉచ్యతే. పార్థ, కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సుచే ఇంద్రియార్థములను ధ్యానించువాడు తనను తాను మోసగించుకొనును. అట్టివాడు కపటి అని చెప్పవచ్చును. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తస్స విశిష్యతే. అర్జున, ఎవడైతే హృదయపూర్వకముగా మనస్సుచే ఇంద్రియములు నిగ్రహించి ఫలములపై ఆసక్తి లేకుండా కర్మయోగమును ఆచరించునో అతడు విశిష్టుడు అగును. నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. పార్థ, నియమితమైన నీ కర్మను హృదయపూర్వకముగా చేయుము. శరీరయాత్ర కొరకు కర్మ చేయని ఎడల మానవుడు తన దేహమును పోషించలేడు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. కౌంతేయ, యజ్ఞము చేయనంత శ్రద్ధతో కర్మను ఆచరించవలెను. లేనిచో ఆ కర్మ భౌతిక ప్రపంచమున బంధ కారణమవుతుంది. అందుచేత వేదముచే విధింపబడిన నీ ధర్మములను ఆచరింపుము. ఈ విధముగా కర్మలను ఆచరించినచో నీవెప్పుడును బంధ విముక్తుడవై ఉందువు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం యేషవో స్విష్ట కామధుక్. అర్జున, సర్వజీవులకు ప్రభువైన భగవంతుడు పూర్వకాలమున ప్రజలను సృష్టించి వారితో పాటు యజ్ఞములను కూడా సృష్టించి యజ్ఞమును ఆచరించిన సంపన్నులగుటయే కాక మోక్షము కలిగి సర్వాభీష్టములు నెరవేరును అనెను. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. పార్థ, ఈ యజ్ఞము వలన దేవతలు తృప్తి చెందుదురు. తృప్తి చెందిన దేవతలు మానవులకు తృప్తి కలిగిందురు. ఈ విధముగా మానవ దేవతల పరస్పర సహకారము వలన అందరికీ సౌఖ్య సంపదలు కలుగును. ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తైర్ధత్తానా ప్రధాయైభ్యః యో భుంక్తేస్తేన ఏవ సహ. అర్జున,
మానవులు యజ్ఞముతో దేవతలను ఆరాధించినచో వారు మానవులకు సమస్త సుఖములనే కాక తిరిగి తమను ఆరాధించుటకు వలయు వాటిని కూడా ఇత్తురు. అట్టి వాటిని తిరిగి యజ్ఞములను ఆచరించి దేవతలకు అర్పింపక తానే అనుభవించినచో అట్టివాడు దొంగయగును. యజ్ఞశిష్టాశినస్సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే త్వఘం పాప ఏ పచంత్యాత్మ కారణాత్. పార్థ, న్యాయార్జిత పదార్థములను భగవంతునికి అర్పించి తిను వారి పాపములన్నీ పటాపంచలైపోవును. కాని అట్లు చేయక తమ పొట్టను నింపుకొని వారు మహాపాపులు. వారు తినునది పాపమే కాని అన్నము కాదు. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. అర్జున, అన్నము వలన జీవులు పెరుగును, వర్షము వలన అన్నము సమకూరును, యజ్ఞము వలన వర్షము కలుగును, ఆ యజ్ఞము కర్మ ఆచరణ వల్ల లభించును. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ధనంజయ, కర్మములన్నీ వేదములచే విధింపబడినవి. వేదములు భగవంతుని నుండి ప్రత్యక్షముగా వ్యక్తము చేయబడినవి. అందుచే సర్వవ్యాపకమైన బ్రహ్మము యజ్ఞ కార్యములయందు శాశ్వతముగా ప్రతిష్ఠించబడినది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయాతిహయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి. పార్థ, వేదములచే స్థాపించబడిన కర్మ చక్రమును అనుసరింపనివాడు నిజముగా పాపమయమైన జీవితమును గడుపును. అట్టివాడు ఇంద్రియ భోగముల తృప్తి కొరకు మాత్రమే బ్రతుకుచూ నిరర్ధకముగా జీవించును. యస్త్వాత్మరతి రేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అర్జున, ఆత్మయందే ఆనందము కలవాడై తన జీవితమును ఆత్మానుభవముయందు మగ్నము కావించి ఆత్మయందే తృప్తుడై పరిపూర్ణ సంతుష్టుడై ఉండు వానికి చేయవలసిన కర్మయే లేదు. నైవ తస్య కృతేనార్ధః నా కృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్ధ వ్యపాశ్రయః. పార్థ, ఆత్మానుభవము కల మానవునికి కర్మములను చేయుట వలన ఎట్టి ప్రయోజనము ఉండదు. అట్టి పని చేయకున్నను నష్టముండదు. ఇతర జీవులపైన ఆధారపడి ఉండవలసిన అవసరం అతనికి లేదు. తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. అర్జున, కర్మ ఫలముల యందు ఆసక్తి లేనివాడై తన ధర్మముగా భావించి మానవుడు కర్మను ఆచరించవలెను. కర్మ ఫలముల యందు ఆసక్తి లేకుండా పనిచేయుట చేత ఆ మానవుడు పరమాత్మను పొందును. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి. పార్థ, జనకుడు మొదలైన రాజులు కర్మాచరణము వలన పరిపూర్ణత్వమును పొంది కర్మయోగులైనారు. అందుచే సామాన్య జనులకు కర్తవ్యమును బోధించుటకై నీ పనిని నీవు చేయవలెను. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అర్జున, మహనీయుడైన వ్యక్తి ఏ కార్యములు చేయునో వానిని సామాన్యులు కూడా అనుసరింతురు. ఆదర్శప్రాయములైన కార్యములచే అతడు ఎటువంటి ప్రమాణములను స్వీకరించునో ప్రపంచమంతయు వానిని అనుసరించును. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ధనంజయ, 3 లోకముల యందు నేను అనుసరించవలసిన కర్మ ఏదియూ లేదు, నేను పొందవలసినది ఏదియూ లేదు. అయినను కర్మలను ఆచరించుచునే ఉందును.
యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. పార్థ, కర్మములను నేను అత్యధిక శ్రద్ధ కలవాడినై ఆచరింపనిచో మానవులందరూ నా మార్గమునే అనుసరించి కర్మములను ఆచరించకుండా యుందురు. ఉత్సీదేయూరిమే లోకా న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమాః ప్రజాః. అర్జున, నేను నా కులమునకు సంబంధించిన కర్మలను ఆచరింపనిచో దానిని చూసి ఇతరులు కూడా తమ కర్మలను విడిచి చెడుదురు. దానివల్ల కులములు సంకరమై నశింతురు. ఆ వినాశనమునకు కారణము నేను అగుదును. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాన్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. భరతవంశోత్తమ అర్జున, సామాన్య జనులు కర్మ ఫలమునందు ఆసక్తులై కర్మము చేయుదురు. అట్టి సామాన్య జనులను ధర్మ మార్గమున వర్తింప చేయుటకై కర్మ ఫలముల యందు ఆసక్తి లేకుండా విద్వాంసుడు కర్మలను ఆచరించవలెను. న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. ధనంజయ, కర్మ ఫలమునందు ఆసక్తి కల సామాన్య జనుల మనస్సులను కలత పరపకుండుటకై విద్వాంసుడు వారిని కర్మ మానుమని ప్రేరేపింపరాదు. అన్ని విధములైన కర్మలను వారి చేత ఆచరించునట్లుగా వారిని ప్రేరేపింపవలెను. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. పార్థ, అహంకారం యొక్క ప్రభావముచే కలత నొందింపబడినదై జీవాత్మ నిజముగా సత్వరజ తమో గుణములచే చేయబడిన కర్మలకు తానే కర్తనని భావించును. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. మహాబాహో అర్జున, పరమ సత్యమును తెలిసిన వ్యక్తి భక్తియుక్తమైన కర్మకును కామ్య కర్మలకును గల భేదమును పూర్తిగా తెలుసుకొని ఇంద్రియముల యందును ఇంద్రియ తృప్తినందును ఆసక్తుడు కాకుండును. ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్. పార్థ, భౌతిక ప్రకృతి గుణములచే కలద పెట్టబడిన అజ్ఞానులు భౌతిక కార్యముల యందు పూర్తిగా మగ్నులై ఆసక్తులై ఉందురు. అట్టి కార్యములు కర్త యొక్క అజ్ఞానముచే అల్పములైనట్టికిని జ్ఞానవంతుడు వారిని కలత పెట్టరాదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగత జ్వరః. అర్జున, నన్ను గురించి సంపూర్ణ జ్ఞానము కలవాడవై లాభమునందు కోరిక లేనివాడవై మమకారము లేనివాడవై నీ కర్మములు అన్నింటినీ నాకు సమర్పించి అలసత్వము విడిచి యుద్ధము చేయుము. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. పార్థ, నా ఆజ్ఞలను అనుసరించి తమ ధర్మములను నిర్వహించుచు ఈ ఉపదేశములను అసూయారహితులై విశ్వాసముతో అనుసరించు వారు కర్మబంధము నుండి విడువబడుదురు. ఏ త్వేతదభ్యసూయంతః నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. అర్జున, అసూయతో ఎవరు ఈ ఉపదేశములను మన్నింపరో అనుసరింపరో వారి పరిపూర్ణత్వమును పొందు ప్రయత్నములలో భ్రష్టులుగను మూఢులుగను జ్ఞానహీనులుగను భావింపవలెను. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. పార్థ, ప్రతి మానవుడు త్రిగుణముల నుండి తాను పొందిన స్వభావమును అనుసరించును. కావున
జ్ఞానవంతుడైనను తన స్వభావమునకు తగినట్లు వర్తించును. నిగ్రహమేమి చేయగలదు? ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంధినౌ. అర్జున, ఇంద్రియములకును ఇంద్రియార్థములకును మధ్య రాగద్వేష సంబంధములను నియమించు సిద్ధాంతములు కొన్ని కలవు. కాని రాగద్వేషములు ఆత్మ సాక్షాత్కార మార్గమునకు ఆటంకములగుటచే మానవుడు వాటికి వశము కాకూడదు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. పార్థ, స్వధర్మములు విగుణములైనను వానిని చేయుట పరధర్మములను లెస్సగా చేయుట కంటే చాలా మేలైనవి. పరధర్మానుసరణము హానికరమగుటచే వాని యందు మగ్నులగుట కంటే స్వధర్మము చేయుటలో నాశము పొందుటయైనను మేలైనదే. కృష్ణ, ఇష్టము లేకపోయినను మానవుడు బలవంతముగా వినియోగింపబడిన వాడై దేనిచే పాపకార్యములు చేయుటకు ప్రేరేపింపబడుచున్నాడు? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మ విద్ధేన మిహ వైరిణం. అర్జున, రజోగుణ సంపర్కము వలన పుట్టిన కామమే కోపముగా పరిణమించును. అది ఈ ప్రపంచము మొత్తమును మృంగునట్టియు పాపముతో కూడిన గొప్ప శత్రువు. ధూమేనా వ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బే నావృతో గర్భః తథా తేనేదమావృతం. పార్థ, పొగచేత అగ్ని, మురికిచే అద్దము, మావిచే గర్భస్థ పిండమును కప్పబడినట్లు జీవుడు కూడా కామము యొక్క వివిధ దశలచే ఆవరింపబడి ఉండును. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. కుంతీపుత్ర అర్జున, ఈ విధముగా జ్ఞానవంతుడైన జీవుని యొక్క శుద్ధ చైతన్యము కామరూప నిత్య శత్రువుచే ఆవరింపబడి ఉండును. అది ఎప్పుడునూ తృప్తి పొందకుండా అగ్నివలే మండుచుండును. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్టానముచ్యతే ఏతైర్వి మోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. పార్థ, ఇంద్రియములను మనస్సును బుద్ధియు ఈ కామమునకు స్థావరములు. వీని ద్వారా కామము జీవుని యథార్థ జ్ఞానమును కప్పిపుచ్చి అతనిని కలవరపెట్టును. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహీహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. భరతవంశోత్తమ అర్జున, మొదటనే ఇంద్రియములను నిగ్రహించుటచ్చే గొప్ప పాప చిహ్నమైన ఈ కామమును నిగ్రహించి జ్ఞానమును ఆత్మానుభవమును నాశనము చేయునట్టి ఈ కామమును సంహరింపుము. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తు సహా. పార్థ, ద్రవ్యము కంటే ఇంద్రియములు ఉత్తమము, ఇంద్రియముల కంటే మనస్సు ఉత్తమము, మనస్సు కంటే బుద్ధి ఉత్తమము, బుద్ధి కంటే ఆత్మ ఉత్తమము. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహిశత్రుం మహాబాహో కామరూపం దురాసదం. మహాబాహో అర్జున, లౌకికములైన ఇంద్రియముల కంటెను, మనస్సు కంటెను, బుద్ధి కంటెను ఆత్మ అతీతమని తెలుసుకొని మానవుడు అత్యుత్తమమైన ఆధ్యాత్మికమైన బుద్ధిచే మనస్సును నిశ్చలపరచుకొని ఆధ్యాత్మిక బలమును పెంపొందించుకొని కామమయుడి శత్రువును జయించవలెను. కర్మషట్కములో భాగమైన 3వ అధ్యాయము కర్మయోగము పరిపూర్ణం.